నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు పలకడంతో మరి ఆ పార్టీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మెగాస్టార్ చిరంజీవి గారు జనసేన పార్టీకి 5 కోట్ల రూపాయల విరాళం అయితే ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మరి ఆ పార్టీకి మేలు జరుగుతుందా, లేకపోతే అన్నయ్య సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఏమైనా నెగిటివ్ జరుగుతుంది? అసలు ఎలా ఉండబోతుంది సార్? నెగిటివ్ థాటే వద్దు, ఉండదు కూడా. ఎందుకంటే ఎన్ని అనుకున్నా ఎన్ని ఉన్నా ఒకవేళ వాళ్ళ మధ్యన ఏమైనా ఉన్నా కూడా కుటుంబం అంతా ఒక కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఎట్లాంటి రెవల్యూషన్స్ వచ్చినప్పుడు కుటుంబం అంతా ఒకటవుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని గద్దెదించాలి అనే కంకణం కట్టుకున్న పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా రెండో అన్నయ్య ఆయన కూడా నడుస్తున్నాడు, ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. ఇకపోతే పెద్దన్నయ్య ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. చాలా సందర్భాల్లో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు కూడా ఎలా చెప్పారంటే, నాలా కాదు తను అందరి లెక్కలు అబ్జెప్తాడు ఖచ్చితంగా అన్నట్టుగానే చెప్పారు. కానీ నేను పర్టికులర్గా దీనికి సపోర్టు లేదా సపోర్ట్ చేయను అని కూడా ఎక్కడ అనలేదు. కాకపోతే మొన్న జరిగిన ఆదివారం అనకాపల్లి సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు, అక్కడ అనకాపల్లి గ్రామ దేవత ఫేమస్ నౌకాలమ్మ జాతర కూడా జరుగుతుంటాయి. అలాంటి సందర్భంలో ఆమె దర్శించుకొని ఆమె ఆశీర్వాదం తీసుకున్నప్పుడు అది ఈయన టీవీలో చూశారట. చూసి ఇంత తపన పడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, ఏదో ఒకటి చెయ్యాలి అని. అంటే ఇప్పుడు కొంతమంది ఎలా నమ్ముతారంటే భగవత్ సంకల్పం అన్నట్టుగా నమ్ముతారు. అక్కడ అమ్మవారి ప్రాంగణంలో ఉండడము, చూడడము, ఈ నెలగము చిరంజీవి కరెక్ట్గా ఆ టైంకి స్ఫురణ కలగడం. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు కలవమని చెప్పాడంట చిరంజీవి గారు. ఎందుకో అంటే ఆ విజువల్ టీవీలో చూశాక ఈయనకి ఏమనిపించిందో సరే కలిసి చెప్దామని చెప్పి కలవమన్నారు. అనుకోకుండా మొన్న కలిసేటప్పుడు ఆయన అవుట్కట్స్లో ముచ్చింతల ఏదో విశ్వంభర మన బింబిసార డైరెక్టర్ ఉన్నారు కదా, ఆయన డైరెక్షన్లో విశ్వంభర టేక్ అవుతుంది. ఆ షూట్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు, జనసేనలో కొంతమంది కార్యకర్తలు, ప్రధానమైన నాయకులు, అలాగే నాగబాబు గారు కూడా వెళ్ళి కలిశారు. కలిసిన తర్వాత ముగ్గురు చాలాసేపు చర్చించుకొని సరైన చిరంజీవి గారు పవన్ కళ్యాణ్కి 5 కోట్ల చెక్ ఇవ్వడం జరిగింది. సాధక బాధలన్నీ మాట్లాడుకుంటారు కదా, ఏంటి వాట్ ఈజ్ వాట్, ఎలాగా ఏంటి, ఈసారి ఆంధ్ర ప్రజలు ఎలా మొగ్గు చూపుతున్నారు, ఎటువైపు ఉండే అవకాశం ఉంది, అన్ని రకాలుగా మాట్లాడుకున్న తర్వాత మీడియాతో మాట్లాడడం చిరంజీవి గారు చెప్పింది ఏంటంటే, మొదటి నుంచి చెప్పింది ఒకటే, నాలా కాదు ఆయన ఏదైనా అనుకున్నాడంటే సాధించి తీరుతాడు, అది సాధించే వరకు వదలడు పవన్ కళ్యాణ్ అని చెప్తూనే, స్వార్జితాన్ని ప్రజల కోసం ఖర్చు పెట్టే తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ తను ఆస్తులు అమ్ముకొని పార్టీని నడిపించాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు అది చాలా ఇబ్బందికర పరిస్థితులు, బట్ నేను ఇచ్చేది తనకు ఒక ఆసరాగా మారాలి, ఖచ్చితంగా ఆయనకు ఉపయోగపడాలనే ఉద్దేశంలోనే ఇస్తున్నాను అన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎంతైనా పెద్దవాడు, ఇంచుమించు దగ్గర 18 ఏళ్ళు ఎంతో తేడా అంటే ఇద్దరికి, చాలా పెద్ద అంట ఈ చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి. మొత్తానికి ఒక 10 ఏళ్ళు పైనే తేడా ఇద్దరికి. సో అంత పెద్దవాడు ఉంటే, నాగబాబు గారికి చిరంజీవి గారికి చాలా తేడా ఉందని విన్నాను నేను చిన్నప్పుడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి అందరికన్నా చిన్నవాడు కదా కుటుంబంలో, కాబట్టి చాలా తేడా ఉంటుంది. అందుకే ఇప్పుడు అన్నయ్య వదిన అంటే ఒక తల్లిదండ్రిలాగే భావించేవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో కూడా మా అన్నయ్య వదిన వల్లే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అన్నట్టు కూడా చెప్తారు ఆయన. సో అలాగే అన్నయ్యని కాలు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం, ఆయన చెక్ అందజేయడం, అలా అందజేయడం వల్ల ఎంత ఉపయోగకరంగా ఉంటుందంటే ఇండస్ట్రీలో కూడా ఒక రకమైన సంకేతాలు ఇచ్చినట్టుగా అనిపించింది. ఎందుకు, దాసనారాయణరావు గారి తర్వాత ఇండస్ట్రీలో చాలా వరకు కొన్ని సెటిల్మెంట్స్ అయినప్పుడు ఇప్పుడు అందరూ చిరంజీవి గారు తలుపే తడుతున్నారు అన్నట్టుగా వార్తలు వింటున్నారు. ఎందుకంటే మా అధ్యక్షులు ఉన్నా కూడా చిరంజీవి గారి దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్తే ఎక్కడైనా సినిమాలు పెండింగ్లో ఉన్నవి, ఆగిపోయినవి గట్రా ఉన్నప్పుడు సెట్ ఏం కాదులేబ్బా, నువ్వు ఒక మెట్టు దిగు, నువ్వు ఒక మెట్టు ఎక్కు, ఎట్లా షూటింగ్ ఆగిపోకూడదు, షూటింగ్ ఆగితే సినిమా రిలీజ్ అయితేనే ప్రొడ్యూసర్కి నష్టం ఉండదు, రిలీజ్ అవ్వకపోతే ఏ ప్రొడ్యూసర్కైనా నష్టమే, తర్వాత దాని మీద కొన్ని 100 మంది ఆధారపడి ఉంటారు అని అట్లా సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు చాలామంది కోరుకునేది మురళీమోహన్ లాంటి గారు, అలాంటి సీనియర్ నటులు కూడా చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఉంటే బాగుంటుంది, ఆయన అందరికీ అజాతశత్రువుగా ఉంటాడు కాబట్టి బాగుంటుందని చెప్పడం వల్ల చిరంజీవి గారు పెద్ద ఇండస్ట్రీ పెద్ద అని ఎక్కడ ప్రకటించకపోయినా బట్ ఆ స్థానంలో ఉన్న వ్యక్తి అనుకోవాలి. సో అటువంటి వ్యక్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఓపెన్గా నేను అండగా ఉంటాను, నేనున్నాను తన వెనక
ఖచ్చితంగా తమ్ముడికి సపోర్ట్గా నిలబడతాను అని చెప్పడం, ఖచ్చితంగా ఆ పార్టీకే సపోర్ట్ ఇస్తున్నాను, తమ్ముడికే అండగా ఉంటాను, ఆ పార్టీకే మద్దతు ఇస్తున్నాను అన్నట్టు చెప్పకనే చెప్పినట్టు అయింది కదా. ఆ పార్టీ అంటే ఆ ఒక పార్టీ కూడా కాదు, టీడీపీ బీజేపీకి కూడా సపోర్ట్ ఇచ్చినట్టే, అంతే కదా. సో ఈ సంకేతాలన్నీ కూడా ఇండస్ట్రీ పెద్దలు కూడా చాలా వరకు చిరంజీవి గారు అంటున్నారంటే అటే మొగ్గు చూపుతారు, వాళ్ళందరూ కూడా అటే ఫేవర్ గా చూపుతారు. అందులోకి విరాళం ఇవ్వడం కూడా, మనం విరాళాలు ఇవ్వచ్చు, జనసేనకి విరాళాలు ఇస్తే బాగుంటుంది అని అది కూడా ఒక చిన్న హింట్ ఇచ్చినట్టే అయింది. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద హీరోలు కూడా రేపు పొద్దున విరాళాలు అందజేసే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఆయన ఇచ్చే విరాళం కూడా 1,00,000 లక్షలు ఇవ్వలేదు, ఒక్కసారిగా 5 కోట్లు ఇచ్చేసరికి పక్కన ఇచ్చే వాళ్ళకి కూడా, లేదా ఆయన ఇచ్చారు కదా మనకు కనీసం ₹1,00,00,000 ఇవ్వకపోతే ఏం బాగుంటుంది చెప్పి కూడా ఇస్తారు. ఫండ్స్ మొబిలైజ్ అవుతాయి. ఎందుకంటే మొన్న వచ్చిన 10 ఏళ్ళ కిందట వచ్చిన పార్టీ, దాన్ని నడిపించడానికి ఆయన నానా బాధలు, నానా యాతలను పడుతున్నాడు. ఆయన సొంత ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఎక్కడ పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీ ఆఫీసులకి రెంట్లు చెల్లించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినా కానీ చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇట్లాంటి ఫండ్స్ మొబిలైజ్ అయితే దాన్ని నమ్ముకొని ఉన్న వాళ్ళకైనా కొంతవరకు న్యాయం జరుగుతుంది. అదీ కాక జనసేన పార్టీకి సంబంధించి ఈ సీట్ల సర్దుబాటులో ఏదైతే ముందు 24 అనుకున్నారో 28 వచ్చిందో, కొన్ని జనసేన కూటమిలో భాగంగా టీడీపీకి బీజేపీకి వెళ్ళిపోయినప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉండే ఆఫీసులు కూడా ఎత్తివేసే పరిస్థితి వచ్చింది. ఒకటి ఫండ్స్ లేక, రెండోది ఇట్లాంటి నిరుత్సాహంతో కొంతమంది నిర్లిప్తతో ఆ పార్టీ ఆఫీసులు ఖాళీ చేయడం కట్టదు. అదే వీళ్ళకు ఫండ్స్ ఉన్నాయనుకో, లేదా బాబు పార్టీ ఆఫీస్ మెయింటైన్ చేయండి, మనం కూడా మొబిలైజ్ చేసి చేద్దాము అని ఏదో చెప్పడానికైనా ఉంటుంది. ఇవాళ రేపు మనీతోనే కదా, అన్ని పనులు మనీతోనే ఉంటాయి. ఇప్పుడు కార్యకర్త ఆడెంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తాడు, ఆయన పైన ఒక లీడరు, ఆ పైన ఇంకొక లీడరు, ఆ పైన ఒక లీడరు, ఒక పైన అధ్యక్షుడు, ఇలాగ 1 by 1 ఒక ప్రోటోకాల్ ప్రకారం స్టెప్ బై స్టెప్ అందరికీ తాయిలాలు అందితేనే పార్టీ నడుస్తుంది. ఒక్కొక్క కేడర్లో ఒక్కొక్క ఇదిగా ఉంటుంది. అలా నడవనప్పుడు పార్టీకి మనుగడ కూడా కష్టసాధ్యమే. కాబట్టి ఇట్లాంటి ఫండ్స్ని ఇచ్చి పార్టీని సరిగ్గా నడిపించుకొని రేపు ఎన్నికల్లో కూడా అవసరం మేరకు ఖర్చు పెట్టుకోవాలి కదా. కనీసం క్యాన్వాసింగ్కి, హోర్డింగ్లు కట్టడానికి, కనీసం ఆ జెండాలు, లేకపోతే బ్యాలెట్ పేపర్ నమూనాలు తయారు చేయడం, అట్ సేమ్ ఇక మనకి ఈ ప్లేస్లో ఇక్కడ వస్తుంది గ్లాస్ సింబల్, ఇక్కడ ఓటోకు వేయాలి, లేదా ఇక్కడ బటన్ ఇక్కడ ప్రెస్ చేయాలి అని చెప్పడానికైనా కొన్ని పాంప్లెంట్స్, లక్షల కొద్ది పాంప్లెంట్స్ పంచడానికి అది అవసరం ఉంటుంది. ఎక్కడికి వెళ్తే ఆయన ఇప్పుడు ఆ వారాహి యాత్ర ఉన్నది, వారాహి యాత్ర చేయాలంటే ఆ వారాహి వెహికల్ మెయింటెనెన్స్, దానికి అవసరమైన డీజిల్, దాని చుట్టుపక్కల ఉండే మంది మార్బలం, బాడీ గార్డ్స్, సెక్యూరిటీ, వాళ్ళ ఫుడ్, వాళ్ళ అకామిడేషన్, ఇవన్నీ ఎంత ఖర్చుతో కూడుకున్న పనులు చెప్పండి. సో వాటన్నిటికీ కూడా పరోక్షంగా ఆయన సాయం అనేది ఎంత ఉపయోగపడుతుందంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో అది చూసి మరొకరు కూడా ముందుకు వస్తారు, ముందుకు వచ్చి ఫండ్స్ మొబిలైజ్ చేస్తారు. ఆ చిరంజీవి గారు ఇచ్చారు, గుడ్, మంచిది అని. ఇప్పుడు ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా స్టార్ట్ అవుతాయి, మనం కూడా అండగా నిలబడాలి, ఇవ్వాలి అనే తరం. అవన్నీ ఓవరాల్ గా ప్లస్ అవుతాయి కదా. సో ప్లస్ అవ్వడం అనేది ముందు ఇంకా సరిగ్గా 30 రోజులు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అదికి మరికొద్దిగా బలం చేకూరుస్తుంది. ఎందుకంటే మానసిక స్థైర్యం ఇచ్చేది ఇవాళ రోజుల్లో డబ్బేనండి. అది ఉంటే అన్నీ వస్తాయని అందరూ అంటున్నారు. సో సరైన సమయంలో మరి సరైన నిర్ణయం తీసుకున్నారని అనిపించింది నాకు చిరంజీవి గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.